హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ అయిన మొట్టమొదటిసారి మన ఐపాక్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు ఒక చెప్పారు మేడం, 151 సీట్లు అండ్ 22 ఎంపీ లాస్ట్ టైం గెలిచాం కదా, ఈసారి అంతకు మించే గెలుస్తామని చెప్పేసి ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం చూస్తున్నాం. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మరి అదే జరుగుద్దా లేకుంటే కార్యకర్తలు ఉత్సాహం రేపడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? మరి ఏం జరగచ్చు అంటారు మేడం? ఖచ్చితంగా అయితే అంటే వాళ్ళల్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో వాళ్ళే నిరుత్సాహపడిపోయారు. సో వాళ్ళు అక్కడ గెలవట్లేదు అనేది వాళ్ళే చెప్తున్నారు. అంటే వాళ్ళ మాటల్లోనే బయటపడిపోయింది ప్రతి చోట కూడా. సో ఈయన ఎందుకంటే వాళ్ళకు ఉత్సాహపరచడం అవ్వచ్చు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళా 151 అసెంబ్లీ, 22 స్థానాలు, 22 ఇది పార్లమెంటరీ స్థానాలు కూడా గెలిచే అవకాశాలు ఉంది. దానికన్నా మెజారిటీ ఎక్కువ వస్తుంది అనేది కూడా ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ సో ఖచ్చితంగా అయితే అవి రావనేది ఆయనకి తెలుసు. సో కానీ ఏదో ఒకటి వాళ్ళని నమ్మించటానికి అంటే కేడర్లో ఏమైనా ధైర్యం ఉండదు కదా, కొంచెం ఇప్పటికే భయపడిపోయి ఉన్నారు. సో రాదనేది వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సో వాళ్ళని అందరినీ ప్రతి ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాల్సి వస్తున్నప్పుడు కష్టం అవుతుందని సో ఈయన ఈరోజు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసి తర్వాత వచ్చి బయట అందరికీ ఇలాంటి విషయం చెప్పడం అంటే వాళ్ళకి అంటే వీళ్ళు రేపు పొద్దున ప్రెస్ మీట్లో కూర్చున్నా వీళ్ళు అంటే ఒక నాయకుడు ఏదైతే చెప్తాడో అదే భజన వాళ్ళు కూడా చేయాలి కదా. ఆ భజన చేయడానికి ఈయన ముందే ప్రిపేర్ చేసి పెట్టి వెళ్తున్నాడు. ఈయన 17వ తారీఖు రేపు వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన వచ్చే వరకు ఈ భజన చేయాలి. ఒకవేళ రేపు పొద్దున రాకపోయినా వీళ్ళు ఇక్కడ ఉండి ఇదే చేయాలి, ఇదే చెప్పుకుంటూ ఉండాలి. అందుకని ఏదో ఒక మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసి సెట్ చేసి వెళ్దాం అన్నట్టు. ఇంకా ఏమైనా అంటే దౌర్జన్యాలు ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా కదా. సో రేపు పొద్దున ఇంకా వీటికన్నిటికీ కూడా మూల్యం ఏంటి? సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, క్యాండిడేట్ల మీద ఎందుకు తిరగబడుతున్నారు, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు గెలిచారు ఆల్రెడీ. ఎక్కడైతే టీడీపీ ఘన విజయం సాధిస్తుంది అనే ప్లేసుల్లో అంతా మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ గొడవలు చేస్తూ వాళ్ళని చంపటానికి ప్రయత్నిస్తున్నారు కదా. అంటే మళ్ళీ పోలింగ్ మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ క్యాండిడేట్ లేకపోతే సో అప్పుడు మళ్ళీ మనం గెలవచ్చు. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇలాంటి రెచ్చగొట్టే మాటలే. ఇప్పుడు 151 అనేది అంటే గతంలో వచ్చిందని మళ్ళీ అంటే ప్రశాంత్ కిషోర్ గారి కన్నా కూడా ఆయన ఆశ్చర్యపోతారంట. ఆయన ఆశ్చర్యపోతే వచ్చిన ఇది ఎవరికండి? ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడా ఉన్నాడని మొత్తం ఇండియా మొత్తం ఇచ్చే ఈ రిపోర్ట్స్ అన్నీ మనం చూసాం ఎలా వస్తుందని, సర్వేలన్నీ. అవన్నీ ఏం చెప్తున్నాయి? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా ఒక సర్వే కూడా ఆయనకి ఫేవర్గా రాలా గెలుస్తుంది అనేది. సో ఈయన ఇచ్చుకున్న సర్వేలే అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో చేసుకున్న ఆ సర్వేలే ఆయన చెప్పుకుంటున్నాడు. సో ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అనేది స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనేది. ఎందుకంటే ఆయన సిద్ధం సభలకి చూసినప్పుడే అర్థమైపోయింది. ఆ బస్సు యాత్రలు పెట్టుకున్నప్పుడే ఆ బస్సు యాత్రలకు కూడా ఆయన ఏ నియోజకవర్గం అయితే వెళ్తాడో ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్లు కూడా లేకుండా ఉన్నారు. సో ఆ క్యాండిడేట్ కూడా ఆయనతో తిరగట్లేదు. అవన్నీ కూడా అంటే ఆయన అక్కడ ఉన్నప్పుడే వెళ్ళి ఆ వేరే పార్టీలో అదే టీడీపీలో వెళ్ళి జాయిన్ అవటమే కానివ్వండి, వాళ్ళ కండువాలు కప్పుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా వెళ్ళిపోయి జనసేనలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంపీ క్యాండిడేట్లు వెళ్ళిపోయి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తే అప్పుడే ఆయనకి తెలుసు ఓడిపోతున్నాం అనేది. అందుకని ఇప్పుడు ఏదో ఒకటి ప్రజలకన్నా కూడా క్యాండిడేట్లకి కొంచెం ధైర్యం కల్పించడం, ప్రజల్లో మేము ఏదో ఉన్నాం ఇంకా అనే ఒక భరోసాని, అంటే మేము ఉన్నాం ఎక్కడికి పోలేదు మేము గెలుస్తాం అనేది ఒక ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ అది ఖచ్చితంగా ఆయన చెప్పేదాన్ని రాంగ్ డెసిషన్ అనేది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఒకప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పడం చూస్తాం మేడం, వైసీపీ దారుణంగా ఓడిపోతుంది, టీడీపీ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపరిచే విధంగానే సాధిస్తామని అంటున్నారు. కానీ ఒకప్పుడు 2019లో ఆయన కోసమే వర్క్ చేశారు ప్రశాంత్ కిషోర్. మరి అప్పుడు బిలీవ్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటారు? అంటే ఎవరు ఆయన భజన చేసినంతసేపు వాళ్ళు మంచివాళ్ళు అనమాట. ఆ భజన చేయకపోతే అంటే తప్పుని తప్పుగా ఖండించారు కాబట్టి. అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పటం కూడా నాకు తెలిసిన వరకు ఏం చెప్పారంటే, నేను రాంగ్ పర్సన్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనేది. ఎందుకంటే ఎప్పుడు సంక్షేమం గురించి మాట్లాడాడే కానీ డెవలప్ గురించి ఆలోచించలేదు. సో అప్పులు చేసి అది చేయటమే కానివ్వండి, రాష్ట్రాన్ని డెవలప్ దిశగా తీసుకెళ్ళకపోవటమే కానివ్వండి, అప్పులు చేసిన దానిలో కూడా ఆయన దోచుకోవటం ఎక్కువ. అదే ఆయనే ఓపెన్గా చెప్తున్నాడు, 13 లక్షల కోట్లు నేను అప్పు చేశాను,
2,700 కోట్లు 70 కోట్లు 2,70 కోట్లు నేను ఖర్చు పెట్టాను ప్రజలకని చెప్తున్నాడు. సో అంటే మిగిలిన డబ్బు దోచుకున్నట్టే కదా. ఈ డబ్బులన్నీ ఎలా వెళ్ళాయి? సో ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ గారు అదే ఆయనకి తెలిసినంత వరకు ఆయన ఏంటంటే నేను రాంగ్ పర్సన్ని సీఎం చేశాను అనేది ఆయనకు ఉంది. సో నెక్స్ట్ ఆయన వాళ్ళతో కూడా పని చేయలేదు కూడా మనకు తెలిసిన విషయమే. తర్వాత ఆయన చేసిన సర్వేల్లో కానివ్వండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేది అయితే లేదు. సో ఖచ్చితంగా టీడీపీ కూటమి కలిసిన ప్రభుత్వం వస్తుంది, ఫామ్ చేస్తుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. సో ఆయనకి ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయేటట్టు నేను రిజల్ట్స్ తీసుకొస్తానని ఈయన ప్రగల్భాలు చెప్తున్నాడు. వీటికంతటికి మనం అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి అంటే ఆయనతో పని చేసినప్పుడు ఆయన చేసిన సర్వేలు బాగుండేది అనేవాడు, చేస్తాడు కరెక్ట్గా చేస్తాడనేవాడు. ఇప్పుడు ఆయన విభేదించినాడు కాబట్టి ఆయన సర్వేలకు కూడా వాల్యూ లేదని చెప్తున్నాడు. అంటే అక్కడ వేరే ఆయనతో కలిసి ఉన్నంతసేపు ఆయన ఒక రకం, లేదన్నప్పుడు ఇంకొక రకం. ఓకే, అటు ఐపాక్ కూడా మేడం టీం వెళ్ళిపోతుంది, మొత్తం దుకాణం సర్దేస్తుంది కూడా వార్తలు రావడం చూసాం కదా మేడం. మరి ఇప్పుడు మళ్ళీ ఐపాక్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారంట? అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అనుకోవచ్చా? అంటే లాస్ట్ టైం ఒకసారి అలాగే చేశాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలవటం అవన్నీ జరిగింది. ప్రశాంత్ కిషోర్ టీంని అంతా కలవటం అది చేశాడు. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఈ టైం కూడా ఎలక్షన్ తర్వాత మళ్ళీ వెళ్ళి సేమ్ అదే స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు. సో వెళ్ళి కలవటం వాళ్ళని అందరినీ కూడా చేయటం జరిగింది. సో అది అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే వాళ్ళ ఎమ్మెల్యేల నోర్లు కంట్రోల్ అవుతాయి. అండ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇలా వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ గవర్నమెంట్ వస్తే అంటే ఎందుకంటే అనిల్ యాదవ్ మాట్లాడింది మనం విన్నాం కూడా. సో వాళ్ళకి గవర్నమెంట్ వస్తే రేపు పొద్దున ఇంకెంత అరాచకం అవుతుంది అన్నట్టు మాట్లాడాడు. అంటే గవర్నమెంట్ వస్తుంది అన్నట్టే డిక్లేర్ చేసి మాట్లాడటం కూడా విన్నాం. సో అంటే ఇవన్నీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటే సో ఈయన ఇలాంటి ప్రెస్ మీట్ ఇట్లాంటిది ఏదైనా చెప్పాలి. సో వాళ్ళకి ఒక బూస్టప్ లాంటిది ఇచ్చి కొద్ది రోజులు మాట్లాడనివ్వకుండా ఉంచాలి, ఆయన వెళ్ళొచ్చే వరకు మాట్లాడకుండా ఉండాలి. సో వీలైతే ఇంకా తిరగబడాలి, గొడవ పడాలి, రేపొద్దున ఇంకా వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చేళ్ళచ్చు. మీరు ఎంత దుర్మార్గమైనా చేయండి, ఎవరినైనా చంపండి, నరకండి, ఏమైనా చేయండి. సో రేపొద్దున ఇంకా మీరు తగాదాలు చేయండి. ఈవీఎంలని గురించి మీరు ఏదైనా గొడవ పెట్టో గోల పెట్టో ఏదైనా చేసైనా రేపు కౌంటింగ్ దగ్గరే కానివ్వండి, రేపు ఆ ఈవీఎంలు ఉన్న ప్లేసుల్లోనే కానివ్వండి, అది భద్రత అయిన ప్లేసుల్లో ఉందో లేదో తెలియదు కానీ రేపొద్దున అక్కడ కూడా చేంజెస్ చేసేటట్టు వీళ్ళని మోటివేట్ చేసే విధంగా మాట్లాడటం ఇవన్నిటికీ కారణం అదే అని అనిపిస్తుంది. మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంచనా ప్రకారం అయితే 151 పైన 22 పైన అని అంటున్నారు. అసలు ఎన్ని రావచ్చు యాక్చువల్గా మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి 20-25 వస్తే ఎక్కువేమోనండి. ఎమ్మెల్యే సో ఎంపీలు అయితే ఒక 3-4 వచ్చే అవకాశం ఉంటుంది, అంతకుమించి అయితే లేదు. ఎందుకంటే వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి. సో క్యాండిడేట్లే డీలా పడిపోయారు, రిజల్ట్ రాకముందే డీలా పడిపోయారంటేనే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే ఎక్కువ అవగాహన అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే అంతకుమించి గెలిచే పరిస్థితి అయితే లేదు. సో అంటే ఇవన్నీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటే సో ఈయన ఇలాంటి ప్రెస్ మీట్ ఇట్లాంటిది ఏదైనా చెప్పాలి. సో వాళ్ళకి ఒక బూస్టప్ లాంటిది ఇచ్చి కొద్ది రోజులు మాట్లాడనివ్వకుండా ఉంచాలి, ఆయన వెళ్ళొచ్చే వరకు మాట్లాడకుండా ఉండాలి. సో వీలైతే ఇంకా తిరగబడాలి, గొడవ పడాలి, రేపొద్దున ఇంకా వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చేళ్ళచ్చు. మీరు ఎంత దుర్మార్గమైనా చేయండి, ఎవరినైనా చంపండి, నరకండి, ఏమైనా చేయండి. సో రేపొద్దున ఇంకా మీరు తగాదాలు చేయండి. ఈవీఎంలని గురించి మీరు ఏదైనా గొడవ పెట్టో గోల పెట్టో ఏదైనా చేసైనా రేపు కౌంటింగ్ దగ్గరే కానివ్వండి, రేపు ఆ ఈవీఎంలు ఉన్న ప్లేసుల్లోనే కానివ్వండి, అది భద్రత అయిన ప్లేసుల్లో ఉందో లేదో తెలియదు కానీ రేపొద్దున అక్కడ కూడా చేంజెస్ చేసేటట్టు వీళ్ళని మోటివేట్ చేసే విధంగా మాట్లాడటం ఇవన్నిటికీ కారణం అదే అని అనిపిస్తుంది. మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంచనా ప్రకారం అయితే 151 పైన 22 పైన అని అంటున్నారు. అసలు ఎన్ని రావచ్చు యాక్చువల్గా మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి 20-25 వస్తే ఎక్కువేమోనండి. ఎమ్మెల్యే సో ఎంపీలు అయితే ఒక 3-4 వచ్చే అవకాశం ఉంటుంది, అంతకుమించి అయితే లేదు. ఎందుకంటే వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి. సో క్యాండిడేట్లే డీలా పడిపోయారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.